అధ్యాయంలో ఒక మాట కనుక చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే కాని ఎవడును నా యొద్దకు రాలేడు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి వారలారా, పరలోకపు తండ్రి మనల్ని ఆకర్షించుకున్నాడు కనుకనే మనం ప్రభు దగ్గరికి వచ్చాము అని. కనుక ఆ సంగతిని మన మనసులో పెట్టుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా నాయన ఈ యొక్క 7వ మాసం 4వ శనివారం మా తండ్రి రాత్రి మేము ప్రారంభించినటువంటి యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనికి మమ్మల్ని అందరినీ సమకూర్చారు ప్రభువా. మా నాయన అందరికీ ఒక ఆశ కలిగించారు. మా నాయన అందరికీ ఒక ప్రేమ పుట్టించారు. మీ సన్నిధిలో గడపాలని, మీ నామ సంకీర్తనలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలని, నా తండ్రి జుంటె తేనె దారాల కంటే మధురమైన నీ వాక్కులను ధ్యానం చేయాలని ప్రభువా మాకందరికీ ఆశ కలిగించారు. మా నాయన మా హృదయంలో ఉన్న మూలుగులన్నీ మీతో చెప్పుకోవాలని, మీ సన్నిధిలో మొరపెట్టుకోవాలని ఆయన మాకు ఒక విశ్వాసాన్ని, ఒక ఆశను మాకు అనుకరించారు. తండ్రి మీకు స్తోత్రాలు. అద్భుతమైన సాక్ష్యాలు మేము విన్నాం అయ్యా. నీ వాక్కును, నీ వాక్ శక్తి చేత నీ బిడ్డలు మాట్లాడిన అద్భుతమైన మాటలు మేము విన్నామయ్యా. అయ్యా వీటన్నిటి ద్వారా మా ఎడల మీకున్న ప్రేమను మీరు ప్రత్యక్షపరుస్తూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. అల్పుని అయోగ్యుని నాయన ఈ చక్కని కుటుంబంతో నా తండ్రి నాకు, నా కుటుంబానికి మీరు ఇచ్చిన ఈ బంధుత్వాన్ని బట్టి, రక్త సంబంధాన్ని బట్టి, మీ రక్త సంబంధాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, మీరే కావాలి మాకు. మా బ్రతుకు మీలోనే పండాలి నాయన. సహాయం చేయండి. మరొకసారి మాతో మాట్లాడమని నా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభులు వారి ప్రశస్తమైన నామంలో స్తుతులు చెల్లించి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరలోకపు తండ్రి మనల్ని ఆకర్షించాడు కనుకనే ఈ రోజు మనము దేవుని సన్నిధికి వచ్చాం. మనకందరూ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట కూడా, ఎందరూ తను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అగుటానికి ఆయన అధికారం అనుకరించి, ఆకర్షించుకున్న దేవుడు అంగీకరించగలిగేటువంటి స్థితిలోనికి మనం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినటువంటి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలైనటువంటి మనము ఆయన సహవాసంలోనికి నడిపించాడు. క్రీస్తుతో కూడా సహవాసం చేయటానికి, క్రీస్తు వారితో కూడా కలిసి సహవాసం చేయటానికి, సహజీవనం చేయటానికి మన ఎడల కృప చూపించాడు. అయితే ఒక మాట యెషయా గ్రంథంలో ఒక మాట కనుకండి జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము ఈ మాటలు చాలా సార్లు మనము చదువుతూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. చాలా సార్లు వీటిని మనము చూడండి. 53వ అధ్యాయము 10వ వచనం. అతన్ని అలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగు. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయు అని 53వ అధ్యాయం మనం అందరికీ తెలుసు. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. తండ్రి అయిన దేవుడు మన ప్రతి పాప శాపమును, మన ప్రతి వ్యాధి రోగమును ఆయన మీద మోపి ఆయన నలగొట్టాడు.
ఆయన కలిగిన ఆ వేదనను బట్టి అంటే ఆయనకు తృప్తి కలిగిందంట. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి ఆ తండ్రి దగ్గరికి లేదంటే ఆయన కుమారుడి దగ్గరికి మనల్ని ఆకర్షించాడు. ఆయనతో కూడా కలిసి సహవాసము, సహజీవనాన్ని చేయటానికి కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే ఆయన సహవాసంలో మనం చేయవలసిన పని ఏంటి? మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి? అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుతున్నాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించిరి. వారు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట, అనేక శ్రమలను విశ్వాసములో నిలకడగా ఉండవలెను, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అది మన నిరీక్షణ, మన విశ్వాసం. అయితే మన విశ్వాసానికి, మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే శ్రమ అన్నమాట. విశ్వాసమందు నిలకడగా ఉండి, ఎందుకంటే ఈ లోకంలో మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. చాలా సార్లు కొన్ని మనం భరించలేనటువంటి సమయాలలో సహజంగా కొంచెం విశ్వాసంలో బలహీనం, లేదంటే మనం అనుకున్నాయి మనకు జరగనప్పుడు, మనం కోరుకున్నాయి మనకు దొరకనప్పుడు మన విశ్వాసంలో మనం కొంచెం బలహీనలు అవుతాం. చాలాసార్లు అనుకుంటాం దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం. దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం. దేవుడు నా ప్రార్థన వింటలేదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, విశ్వాసమందు మనం నిలకడగా ఉండిన ఎడల కదండి తగు కాలమందు ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనకి ఎప్పుడు అవసరమో ఎరిగిన దేవుడు ఆయన. ఎప్పుడు ఏది అవసరమో ఎరిగిన దేవుడు ఆ సమయంలో ఆ తగు కాలంలో మనకు అనుగ్రహించే దేవుడు గనక విశ్వాసంలో మనము నిలకడగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు బోధించబడింది. అయితే విశ్వాసంలో నిలకడగా ఉండాలని ఎలా తెలుసుద్ది అని అంటే అనేక శ్రమలను అనుభవించడం ద్వారా. చూడండి, మనకి మామూలుగా శ్రమలు అంటే మనం ఏమనుకుంటాం? శ్రమ అని అంటే ఇప్పుడు ఒకవేళ ఉద్యోగం రావడం ఆలస్యం అయితే అదొక పెద్ద శ్రమ, లేదంటే వివాహం కావడం ఆలస్యం అయితే అదొక పెద్ద శ్రమ, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏదైనా సంభవిస్తే అదొక పెద్ద శ్రమ, శరీరానికి ఏదైనా బలహీనత వస్తే, అనారోగ్యం వస్తే అదొక శ్రమ. ఇవన్నీ నిజానికి మనం శ్రమలు అనుకుంటా ఉంటాం. కానీ నా ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు కొరకు శ్రమ పడటము, క్రీస్తు కొరకు జీవించడం ఒక శ్రమ, క్రీస్తు సువార్తను ప్రకటించడం ఒక శ్రమ, క్రీస్తు ప్రేమను పంచటం ఒక శ్రమ. ఎందుకు అనంటే ఇది మన నిత్య జీవితంలో ఇది మన అలవాటు ఉంది, మన ప్రాక్టీస్ లో లేదు. ప్రేమను చూపించటం మన ప్రాక్టీస్ లేదు. మనం ప్రేమిస్తాము, ప్రేమను చూపిస్తాము. ఎవరిని అంటే మనల్ని ప్రేమించిన వారికి ప్రేమను చూపిస్తాం. మనం చెప్పుకుంటాం కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల ఏం ప్రయోజనం?
లోకంలో వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా. కనుక మరి ఏం చేయాలి అంటే, నేను ద్వేషించిన వారిని ప్రేమించాలి, నేను దూషించిన వారిని ప్రేమించాలి, నేను హింసించిన వారిని ప్రేమించాలి, ప్రేమించి వారి కోసము ప్రార్థన చేయాలి. ఇది శ్రమ. ఇటు శ్రమలు అనుభవిస్తూ కదండి సువార్త ప్రకటించేటప్పుడు అవమానాలు కలుగుతాయి సహజంగా. ఎందుకంటే ఆల్రెడీ మన దేశంలో మన పితరులకు ఆ వందల మంది కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు. ఆ దేవీ దేవతలు అనేకం కోరుకుంటారు. వాళ్ళకి బలులు కావాలి, వాళ్ళకి అర్పణలు కావాలి, వాళ్ళకి మొక్కుబళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి. కనుక ఈ ప్రజలు కూడా అలాంటి చేయటం ఇష్టం. ఇవన్నీ కూడా వాళ్ళకి చేయటం ఇష్టం కనుక సంతోషంగా చేయడానికి ఇష్టపడతారు. అవేం అక్కర్లేదండి, అవేం అక్కర్లేదు. నీ హృదయాన్ని సమర్పించు. నీ నీ పాప హృదయాన్ని తీసుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆయన కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను సమాధానంతో నింపుతాడు. నువ్వు సంతోషంగా జీవిస్తావు, పాప భయం లేకుండా, పాప భీతి లేకుండా సమాధానంతో జీవిస్తావు అని మనం ఈ సువార్త చెప్తే సహజంగా వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏమి ఇవ్వకుండా అసలు దేవుడు ఎట్లంటాడు? మనం ఏం చేయకుండా దేవుడు ఎట్లాగా ప్రతిఫలమిస్తాడు అనుకుంటారు చాలా. వాక్యం ఏం చెప్తుంది అంటే, నేను బలిని కోరేవాడిని కాదు, నాకే వెక్కసమైని అంటాడు ఆయన. బలిని కోరను, అతని విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. ఎందుకు ఇరగాలి, ఎందుకు నలగాలి అంటే, మన పాపములను బట్టి, మనలో ఉన్న దోషములను బట్టి కదండి. ఎంతవరకు మనం దేవునికి విరోధంగా జీవించిన మన జీవితాన్ని బట్టి నిజానికి మన హృదయం కదా యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. అప్పటిదాకా కొంచెం సేపు ఏమో యెహోవా దేవుడు అంటున్నాడు, కొంచెం సేపు బయలు అంటున్నారు. అందుకే ఏలియా గారు అన్నాడు, అబ్బాయి ఎంతకాలం రెండు తలంపుల్లో ఉంటారు, ఏదో ఒకటి తేల్చుకోండి, ఏదో ఒకటి తేల్చుకోండి అని అంటే, అవును తేల్చుకుంటామని వాళ్ళందరూ ఏమో పక్కకు రాలా. అప్పుడు అవును యెహోవాయే దేవుడు అని అనలేదు. అప్పుడు ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలిపీఠాన్ని, ఆ బలిని బుగ్గి చేసిందో, అప్పుడు వీళ్ళు అప్పుడు అన్నారు, కేకలు పెట్టారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి యెహోవాయే దేవుడు, దేవుడైన యెహోవా తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని లోకంలో ఉన్న మానవులందరి కొరకు, మానవ జాతి కొరకు మరణానికి అప్పగించటానికి, మరణము పొందినంతగా శ్రమ పడటానికి, నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువు కూడా ఎక్కడ సుఖమైన జీవితాన్ని ఆయన ఆశించరా, ఎక్కడ ఆయన పొందుకోలేదు కూడా. మనం చూస్తాం. మంచి ఎండవేళ సమర స్త్రీ దగ్గరికి వచ్చి, ఆ యాకోబా దగ్గర ఉన్నాడు, సమర స్త్రీ వచ్చింది 12 గంటల వేళ. అమ్మ దాహానికి కాస్త నీళ్ళు ఇవ్వ అన్నాడు. కానీ ఆమె ఇవ్వలేదు, ఈయన తాగలేదు. శిష్యులు బజార్ నుంచి లంచ్ బాక్స్ తెచ్చారు, అయ్యగారు తిందామా, లేదు మీరు తినండి, నా ఆహారం వేరే ఉందన్న. వీళ్ళు పెట్టలేదు, ఆయన తినలేదు. ఎవరైనా ఏమైనా తెస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు కావాలనుకున్నారు, ఎవరు ఏం తీసుకురాలేదు. ఊరంతా కదిలొచ్చిన వాళ్ళందరికీ అక్కడ సువార్త చెప్పాడు ఆ ఎండవేళతో. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, శ్రమ పడుతూ శ్రమానుభవాన్ని మనకు నేర్పుతూ వచ్చాడు. చూడండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నానండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు.
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన వారసత్వంలోనికి మనం వెళ్ళాలి కదండి. ఆయన వారసత్వంలోనికి వెళ్ళాలి. ఆయన శ్రమ పడ్డాడు గనక శ్రమపడు వారికి సహాయం చేయడానికి ఆయన సమర్థుడు అని వాక్యం చెప్తాం. ఆయన హెచ్చరిక చేశాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయితే ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోక సంబంధమైన శ్రమలను నేను జయించాను. ఏమి తిందుమని ఆహారం గురించి అయినను, ఏమి ధరించుకుందాం అనే వస్త్రముల గురించి అయినా చింత లేకుండా దేవుని సువార్త పనిచేయటానికి, దేవుడు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేయటానికి నేను శ్రమ పడ్డాను. కనుక మీరు భయపడబాకండి, మీకు కూడా శ్రమ కలుగుద్ది, ధైర్యం తెచ్చుకోండి, నేను శ్రమను జయించాను. అంటే నేను జయించానంటే మీరు కూడా జయిస్తారు అని, మీరు కూడా జయించగలరు. హల్లెలూయా. కానీ మనకి జయ జీవితం ఇవ్వడానికే ఆయన ఎదురు చూస్తున్నాడు. చూడండి, పరీక్షలో టీచర్స్ పరీక్ష పెడతారు అనుకోండి, వాళ్ళ స్టూడెంట్స్కి ఎన్ని మార్కులు రావాలనుకుంటారు? 100కి ఒక 35 వస్తే పర్వాలేదు అనుకుంటారా? 100 రావాలనుకుంటారా? ఏ టీచర్ అయినా, టీచర్స్ ఉన్నారు మన దగ్గర, 100కి 100 రావాలని ఆశపడతారు కదా. 100కి 100 రావాలని ఆశపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు సంవత్సర కాలం వాళ్ళు కష్టపడ్డారు టీచర్స్. వాళ్ళు నోరు బయటట్టు చెప్పి వాళ్ళ సమయాన్ని కదండి, వాళ్ళ శరీరాన్ని అంకితం చేసి వాళ్ళు టీచ్ చేశారు. పిల్లలకు చక్కగా బోధించాలి. మాకు ఒక లెక్చరర్ ఉండండి, ఫిజిక్స్, చాలా అద్భుతంగా చెప్పేవాడు. మాకేం అర్థమయ్యేది కాదు ఇంటర్మీడియట్ లో, ఫస్ట్ ఇయర్ లో ఏం అర్థం కాలేదు, బ్లాంక్ మొఖాలు పెట్టేవాడు. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ భలే చెప్పేవాడు నిన్నటి కంటే, కానీ మాకు అర్థమయ్యేది కాదు. ఆఖరికి ఆయన అమెరికా పోయి రీసెర్చింగ్ చేయడానికి చేరిపోయాడు. రీసెర్చ్ చేయడంలో ఆయన మనగాడే, కానీ టీచింగ్ చేయట్లో కాదన్నమాట. చాలా మంది టీచర్స్ వారికి ఉన్న టాలెంట్ నందుని ఉపయోగించి ప్రతి విద్యార్థికి ఆఖరి బెంచి వాడి కూడా చక్కగా అర్థం కావాలని చెప్తారు. అంత కష్టపడి చెప్పారు కనుకనే వారు ఆశపడతారు, మా పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. నా క్లాసులో పిల్లలందరూ కూడా 90 వస్తే ఎంత మురిసిపోతారో టీచర్స్ కదండి. క్లాసులో 100 మంది ఉంటే 100 మందికి 90 మార్కులు వస్తే ఎంత సంతోషమో. కానీ నా ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు 99 వస్తే కూడా సంతోషం. ఎందుకంటే ఆయన గొప్ప బోధకుడు. ఆయన మనకు రాజ్య సువార్తను బోధించినటువంటి అద్భుతమైన బోధకుడు. ఆయన పరలోక రాజ్య మర్మాలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరిచిన వాడు ఆయన. ఆయన మన మధ్య నివసించను. హల్లెలూయా కదండి. ఆయన మన మధ్య నివసించాడు. ఆయన మనతో సహవాసం చేయటం ఆయనకి ఇష్టమైంది. ఆయన సదాకాలం మనతో ఉండలేడు గనక, భౌతికంగా ఆయన మనతో ఉండలేడు గనక, చూడండి, ఆయన ఎంతో శ్రమ పెట్టి, ఎంతో మందిని శ్రమ పెట్టి ఈ జీవవాక్కును, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకి ఇచ్చాడండి. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్న. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు కదా. ఇందాక కవితమ్మ చెప్పింది, రాత్రులు కూడా చదువుతున్నారంటే వాళ్ళు ఎట్టన చేసి క్విజ్లో పాల్గొనాలి. కానీ వాక్యం లేదంటే వాక్యం వినే కొంది ఆసక్తి పెరుగుతుంది. ప్రభువుని గురించి తెలుసుకోవాలని, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని. ఒక రోజున పీటర్ కూడా అన్నాడు, ఒక రోజు అంటున్నాడు అన్నమాట, అబ్బా చాలా బాగొట్టుకున్నారు, చదివే కొంది భలే ఉంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు అని కొడుతున్నారు అని చదువుతా ఉంటే అలాగ మనం కూడా ఒట్టించుకోవాలా. ప్రభు ఓర్చుకుంటున్నాడు, ప్రేమతో ఓర్చుకుంటున్నాడు. ఆ ప్రేమ నాకు కూడా కావాలా. ఆ శ్రమానుభవం పౌలు గారు అదే అంటాడు కదండి. పౌలు గారు అదే అంటాడు, ప్రభు ఎక్కడైతే పరిచర్యను ముగించాడో అక్కడి నుంచి నేను ప్రారంభిస్తున్నాను.
అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. అట్టి అనుభవంలోనికి నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను అంటాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము అట్టి అనుభవం కొరకు మనము దేవుని వైపు చూడవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతుల్లో నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. హల్లెలూయా. సాల్మన్ గారు ప్రసంగి గ్రంథం రాస్తానంటాడు, ఈ లోకంలో దేన్ని బట్టి సంతోషం ఉంటది తెలుసుకోవడానికి నేను అంత లోకంలో ఉన్నాయన్నీ కూడా అనిపించాను అంటాడు కదా. పెళ్లిళ్ళు చేసుకుంటా పోయాడు అని దేశ విదేశాల నుంచి మద్యం తెచ్చుకొని తాగాడు, దేశ విదేశాల నుంచి పూల మొక్కలు తెచ్చి నాటాడు, దేశ విదేశాల నుంచి సంతోషాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయనుకున్నాడో లోకంలో వాటన్నిటిని అనిపించి ఏమన్నాడంటే సమస్తము వ్యర్థము. ఆఖరిగా తేలిన ఫలితార్థం ఇదే, ప్రతి ఒక్కడు తనకు కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది భూమి మీద జీవించడానికి అన్నమాట. మరి పరలోకంలో జీవించడానికి అని దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు కదా, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెను, ఆయన మరణ విషయములలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అంటూ ఈ ప్రయాణాన్ని పౌలు గారు ఒక పరుగుతో పోల్చాడు అన్నమాట. మనకు తెలుసు కదా, ఒక పరుగు పందెము. ఒక పరుగు పందెంలో పరిగెత్తేవాడు అమాంతం ట్రాక్ మీదకి వచ్చి పరిగెడతాడా? అంటే ఎంత ప్రాక్టీస్ చేయాలా? పీటర్నైతే మమ్మల్ని ఎక్కించుకొని పరిగెత్తేవాడు, భుజాల మీద కూర్చొని ఉప్పు బస్తాలాగా ఎక్కించుకొని పరిగెత్తేవాడు ఆ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో. ఎంత కసరత్తు చేయాలి, ఎంత కసరత్తు చేయాలి. కండరాలు బిగువుగా ఉండాలి, దమ్ము పట్టాలి కదా, ఎముకలు పుష్టిగా ఉండాలి, కీళ్లు బలంగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి కదండి. వాటన్నిటిని ప్రాక్టీస్ చేయడానికి నిత్య జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంతోషాలను వదులుకోవాల్సి వస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, యుద్ధానికి వెళ్ళేవాడు తన కుటుంబాన్ని, తన స్నేహితులను అందరిని వదిలి వెళ్తాడు. ఎందుకు అంటే యుద్ధంలో జయించి జయవీరుడిగా తిరిగి రావాలని. తను జయవీరుడిగా తిరిగి రావటానికి ముందుగా ఎన్నో ప్రాక్టీస్ చేస్తాడు, ఎన్నో విషయాలు ప్రాక్టీస్ చేస్తాడు. నిద్రాహారాలు లేకుండా నిలిచి ఉండాలి కదండి. గన్ను పట్టుకుంటే ఒకసారి ఎన్ని గంటలు నిలబడాల్సి వస్తుందో, లేదంటే గన్ను పట్టుకొని ఎన్ని గంటలు పండుకొని ఉండాల్సి వస్తుందో, పాక్కుంటూ నడవాల్సి వస్తుందో, శత్రువుకి అందకుండా, శత్రువు కనపడకుండా ఎంత భద్రంగా ఉండాల్సి వస్తుందో, ఎంత చురుకుదనంతో ఉండాల్సి వస్తుందో, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా. ఇవన్నీ చేసిన తర్వాత, ఇదంతా అనుభవించిన తర్వాత అతను పొందినటువంటి జయాన్ని బట్టి అతనికి కదండి మెడల్ దొరకపోతా ఉంది. అందుకే ఆయన అంటాడు కదా, ఇదిగో నా కొరకు జీవ కిరీటము ఉంచబడింది.
హల్లెలూయా. అదే 2వ తిమోతి పత్రికలో ఆయన అంటాడు చూడండి 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కిరీటం అందుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అసలు? పరలోకంలో కిరీటం ఇస్తానంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? యజమానుడు 5 తలాంతులు ఇస్తే ఆయన 10 చేసాడండి కదా, ఒక్క మాటలు రాసేసారు. ఆయన వచ్చాడు, యజమానుడు వచ్చాడు, వాళ్ళని పిలిచాడు, పోయి ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు 10 చేశాను అని చెప్పిన. మనం ఊహిద్దాం 5, 10 కావడానికి ఎంత సమయం పట్టిందో. బ్యాంకులో వేస్తేనేమో 7 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. నా ప్రియమైనటువంటి వారులారా, ఆ దాసుడు ఎంత కష్టపడి ఉంటాడండి. ఆ దాసునికి కుటుంబం ఉండదా? సంసారం లేదంటారా? వాటన్నిటినీ జరిపించుకుంటా, వాటన్నిటిని నెరవేర్చుకుంటా గృహస్థ జీవితంలో అన్ని ధర్మశాస్త్రం ప్రకారం కుటుంబ జీవితం భద్రంగా చూసుకోవాలా, ఆజ్ఞ అది. సంసార ధర్మం నెరవేర్తించాలి, అది ఆజ్ఞ. అవన్నీ చూసుకుంటూ యజమానుని సంతోష పెట్టడానికి తనకిచ్చిన తలాంతులను డబల్ చేయగలిగాడంటే ఎంత శ్రమపడి ఉంటాడో దానికోసం. హల్లెలూయా. ఇదిగో భూమి అంతటిని కూడా వాటర్ వాష్ చేద్దాం అనుకున్నటువంటి ఆయన, అని భూమి అంతటిని కడిగి శుభ్రం చేద్దాం అనుకున్న టైంకి నీతిమంతుడు ఒక్కడ కనపడితే, ఒక్క మాటతో సృష్టిని చేసిన దేవునికి ఆ నీతిమంతుడైన మోషే కుటుంబాన్ని నిలబెట్టి భూమి మీద మనుష్య జాతి నశించిపోకుండా ఉండడానికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న దేవునికి ఒక ఓడ తయారు చేయడానికి అసాధ్యమండి? చేయలేడు ఆయన. నా ప్రియమైనటువంటి వారులారా, తన ద్వారా దేవుడు మానవ జాతిని ప్రశ్నించబోతున్నాడు భూమి మీద. ఇదిగో నా కుటుంబం ద్వారా భూమి అంతటిని కూడా అని మానవ జాతిని విస్తరింపజేయబోతున్నాడు అని నోవహు నమ్మాడు. కనుకనే ఓడగట్టడం ప్రారంభించాడు. ఎంత శ్రమ! ఈ రోజున మిషనరీస్ ఏమి లేవు, మిషన్స్ ఏమి లేవు. ఆ రోజున ఎంత శ్రమ పడ్డారో వాళ్ళు కదండి. 3 అంతస్తుల ఓడ, భూమి మీద ఉన్నటువంటి పక్షులు, పశువులు, జంతువులు, పరాకు పురుగులు అవన్నీ రావాలి, జతలుగా రావాలి. వేటికి సంబంధించిన ఆహారం వాటి కోసం సమకూర్చాలి. తన కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చాలి. ఆహారాన్ని సమకూర్చాలంటే పంటలు పండించాలి కదా. పశుపక్షులాదుకైతే ఏదో గడ్డో ఏదో పెట్టొచ్చేమో. తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు వాళ్ళు తినడానికి మనుషులు తినే ఆహారం సంపాదించాలి కదా. ఊర్లో వాళ్ళు ఎవరు సహకరించట్లేదు. నోహుని ఎరివాడిగా చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎగతాళిగా చూస్తున్నారు. అయినా సరే దేవుని కొరకు శ్రమ పడటానికి, దేవుని కొరకు శ్రమానుభవంలోనికి వెళ్ళటానికి, శ్రమ పడటానికి ఆయన ఇష్టపడ్డాడు. తన కుటుంబం కూడా సహకరించింది. ఆయనకున్న సమర్పణ చూసి, ఆయనకున్న విశ్వాసాన్ని చూసి కుటుంబం అంతా ఆయన సహకరించింది అనమాట. కనుకనే ఆయన ఆ పని చేయగలిగాడు కదా. అక్కడ రాయబడి ఉంది, అమ్మో నోవహు దేవుడు చేసినదంతా సంపూర్తి చేశాను. అప్పుడు అంటున్నాడు దేవుడు, నోవహు నీవు నీతిమంతుడు, నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి దేవుడి సన్నిధిలోకి వచ్చినట్టు మనం నిజంగా ఈ అద్భుతమైన సమయంలో మనం ఉన్నామండి. దేవుడు మనలను ఈ అద్భుతమైన సమయంలో మన అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని,
అది మనకు కల్మషంగా అనిపించదు. ప్రభు అన్నాడు, అయా లోకములో ఉన్నదాన్నైనాను ప్రేమింపకుడి అన్నాడు. చెప్పండి, మనం ప్రేమిస్తున్నామా లేదా లోకాన్ని? లోకంలో ఉన్నవి చాలా మనం కోరుకుంటా ఉంటాం. చాలా మనం ఆశపడతా ఉంటాం. నిజానికి అవి లేకపోతే మనం బ్రతకలేమా అంటే బ్రతకగలం. అవి లేకుండా కూడా మనం ఇంకా హాయిగా బ్రతకగలం చెప్పుకోవాలి. కానీ అవి తెచ్చుకుంటాం అన్నమాట. అందుకని ఈయన అంటాడు, అవన్నీ కూడా నేను పెంటగా చేసుకొని పక్కన పడేశానండి. క్రీస్తు కొరకు జీవించడం ఒక్కటే నేర్చుకున్నాను అంటాడు పౌలు గారు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చినట్టు మనము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తున్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగా నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలను. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనం బలపరచడానికే పిలుచుకున్నాడు. ఆయన పక్షంగా పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనకి ఇవ్వటానికే పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడే మనం నడిపించడానికి ఆయన వాక్కునిచ్చేది. నాకు అనిపిస్తుంది, ఇందాక మనము మన మన కోడిక మనం ఈ రాత్రి కాలపు ప్రార్థన మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఇది కొనసాగుతా ఉంటే నాకు ఒక దృశ్యం కనపడతా ఉంది. ఈ ఈ టీవీ టవర్లు చూసారా మీరు? టీవీ టవర్ అది 4 స్తంభాలతో మొదలైంది కదా. మొదలయ్యి అలా అలా అలుతా పైకి వెళ్ళిపోతుంది. పైన యాంటెన్నా పెడతారు. అయితే యాంటెన్నాకి ఇచ్చిన కనెక్షన్ మధ్యలో నుంచి వచ్చుద్దాను కిందకి, గ్రౌండ్ కి మధ్యలో నుంచి వచ్చుద్ది అనమాట. ఆ మధ్యలో నుంచి వచ్చిన కనెక్షన్ ని కాపాడటానికి చుట్టూ ఉంటాయి. ఆ ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే కనెక్షన్ ఏదైతే ఉందో అది క్రైస్తవుల యొక్క శ్రమానుభవము. ఒక క్రైస్తవుని యొక్క శ్రమానుభవం అలాగెళ్తాం. ఆ శ్రమానుభవంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, అతని జీవితాన్ని కాపాడుతూ చుట్టూ 4 దిక్కుల ఆవరించి దేవుని కృప నానా రకాలుగా. అంటే మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనకు తోడు, ఆయన సమాధానం మనకు తోడు, ఆయన ప్రేమ మనకు తోడు, ఆయన కృప మనకు తోడు. ఇవన్నీ కూడా మనల్ని 4 పక్కల ఆవరించి ఉన్నాయి అన్నమాట. వాటన్నిటి సహాయంతో శ్రమ పడుతూ మనం పైకెళ్ళి అక్కడి నుంచి మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం అన్నమాట. క్రీస్తు యొక్క కృపావార్తను, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను మనము ప్రచురపరిచే వారంగా. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో నా ప్రియమైనటువంటి వారులారా, మనము ప్రత్యేకించబడ్డాం. మన కుటుంబాలుగా మనల్ని ప్రత్యేకించుకుని నిజంగా వారి ధన్యులో మనం చూడండి. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి, ఇందాక మన అమ్మాయి అన్నది, మన పేరెంట్స్ ద్వారా మనము నేర్చుకుంటున్నాము. వారి ప్రార్థన అనుభవాన్ని నేర్చుకుంటున్నారు పిల్లలు. ఈ పిల్లలు ఏం చేస్తారు? నెక్స్ట్ తరానికి అందిస్తారు. ఎప్పటి వరకు ఇది? ప్రభు వచ్చేంత వరకు, లేదంటే మనం ప్రభుని ఎదుర్కొనేంత ఇది కొనసాగాలి. కనుక అలాంటి జీవితాన్ని మనం కోరుకుందాం. శ్రమలలో సిలువలో నీరు పునలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటక శిల్పకారుడా నా యేసయ్యా, మలుచుచుంటివా నీ పోలికగా.
ఇది నాయడ నీకున్నా నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నాయడ నీకున్నా నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, మనమందరము ఆయన పోలికలోనికి రూపాంతరం చెందాలి. ఇందాక మనం విన్నాం, బంగారాన్ని పుటం వేయటం, అది శుద్ధ సువర్ణంగా మారటం ఎప్పుడు మారుద్ది కదండి. దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ పోయి, దానిలో ఉన్నటువంటి కల్మషం అంతా పోయి, అది తేటగా దాన్ని రూపించిన వాని ముఖము దాంట్లో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ఎందుకని ముద్దు పెట్టుకోని దగ్గరికి వెళ్ళి చూపించి అప్పగించవలసి వచ్చింది అంటే, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి మాట్లాడుతూ, ఆయనతో కలిసి సహజీవనం చేస్తూ ఒక్కొక్కరు యేసు ప్రభు రూపాంతరం చెందుతున్నారు అన్నమాట. నేను అనుకుంటాను ఇస్కరియోతు యూదా తప్ప. ఆయన మనసంతా వేరే చోట ఉంది. ఆయన మనసంతా వేరే చోట ఉంది. ఈ రోమీయులను ఎల్లగొట్టాలి, ఇశ్రాయేల్ రాజ్యాన్ని తిరిగి స్థాపించాలి, అది ఆయన ఆశ. లోక సంబంధమైన రాజ్యం కోసం ఆయన ప్రయాసపడ్డాడు కనుక ఆయన మనసు దాని చుట్టే తిరిగింది. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున క్రీస్తుతో కూడా సహవాసం చేస్తున్నటువంటి మనము ఆయన రూపాంతరపు అనుభవంలోనికి మనం వెళ్ళటానికి, చూడండి, ఒక చక్కని మాట ఏముందంటే, క్రీస్తు శ్రమ పడినటువంటి శ్రమ మనకి ఈ రోజున లేదు. క్రీస్తు పొందినటువంటి శ్రమలు మనకు లేవు. పౌలు గారు చెప్తున్నాడు, నేను ఆకలి దప్పులతో ఉంటిని, ఉపవాసాలతో ఉంటిని, శ్రమలలో ఉంటిని. అవన్నీ మనకు లేవు ఈ రోజున. మనకు సమృద్ధి ఇచ్చాడండి. మనం జీవించడానికి, మన జీవిత కాలం అంతా మనం జీవించడానికి కావాల్సినంత సమృద్ధి మనకి ఇచ్చాడు. ఇది అనుభవిస్తూ దేవుని పని చేయమన్నాడు. దేవుని రాజ్యానికి మనం సాక్షులుగా ఉండమన్నాడు కదా. ఆ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట చెప్తాడు, ఈ రొట్టెని తిని నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా 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 ఒకసారి ఆ మాట చదువుతాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24-25 నుంచి చదువుతున్నాడు. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ రోజున ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, లేదంటే ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటున్నామని అంటే మనం ఏం చేయాలి అంటే, ఆయన మరణాన్ని ప్రచురించాలి. చెప్పండి, ప్రచురిస్తున్నామా మనం?
రొట్టె ద్రాక్ష రసం తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి పోతాం అని ఆలస్యం అయింది కొంచెం ఆ రోజున కదా. కమ్యూనియన్ సండే కొంచెం ఆలస్యం అయింది. కమ్యూనియన్ తీసుకోవడానికి వస్తాం కాబట్టి చాలా మంది ఉపవాసంతో వస్తారు కాబట్టి తీసుకోగానే పరిగెడతాం అన్నమాట డేట్ల దగ్గర. నా ప్రియమైనటువంటి వారలారా, ఇది నూతన నిబంధన. ఆయన మరణాన్ని ప్రచురపరచవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఈ పనిలో ఒకవేళ ఎలాంటి అవమానం వచ్చినా, ఎలాంటి హింస కలిగినా కలగనియండి, రానియండి. మనకంటే మన ప్రభు ముందుగానే ఇవన్నీ అనుభవించాడు. ఆయన అనుభవించాడు కనుకనే, ఆయన విధేయుడు అయ్యాడు కనుకనే ఇందాక మనం ఇది కూడా జ్ఞానం చేసుకుంటా మనం చదువుకున్నాం, విన్నాం. ఆయన విధేయుడు అయ్యాడు కనుకనే ఆయన కుమారుడిగా అంగీకరించబడ్డాడు. కనుక ఈ రోజున కేవలం అబ్బా తండ్రి అని మేము మొరపెట్టడము, మనకున్న అక్కర్లని మనం చెప్పుకుంటున్నాము, పొందుకుంటున్నాము. దేవుని నేను చేసిన ప్రార్థన అంతా కూడా ఆయన వింటున్నాడు, కార్యాలు చేస్తున్నాడు అని కేవలం సంతోషపడటం మాత్రమే కాకుండా, ఆత్మల ఆదాయం కొరకు, దేవుని రాజ్యం భూమి మీద కట్టబడటం కోసము అట్టి శ్రమానంలోనికి మనం వెళ్ళటానికి మన ఆత్మను మన శరీరాన్ని కూడా ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, శ్రమానుభవం లేకుండా నీ ప్రత్యక్షత లేదు అని, అయ్యా నీ ముఖదర్శనంలోకి రాలేము అని నీ వాక్యం సెలవిస్తాం. మా తండ్రి, మేమైతే ఇప్పటి వరకు చాలా సుఖశాంతులతో అయా సుకూనుగా బ్రతుకుతూ వచ్చాం. మా నాయన, మా వెసులుబాటుని బట్టి నా తండ్రి, మా ఆలోచన ప్రకారమే తండ్రి ఇదిగో మేము జీవిస్తూ వచ్చాం. మా భక్తిని కూడా మాకు అనుకూలమైనట్టుగా మేము చేస్తూ వస్తున్నాం. మా ప్రభువు మమ్మల్ని క్షమించండి. మాకు అనుకూలంగా కాక అయా మీ చిత్తానుసారంగా మీకు అనుకూలమైనట్టుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మా నాయన, మా పాప దోషముల కొరకు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారిని నలగొట్టడానికి మీరు ఇష్టపడ్డారు. మా యేసయ్యా, మా పాపముల కొరకు అయ్యా మీ శరీరాన్ని అవమానానికి అప్పగించుకున్నారు. అయ్యా మరి ఇదిగో మరి మేము ఎలాగ మౌనంగా ఉంటాం నాయన, మేము ఎలాగ ఖాళీగా ఉంటాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అయ్యా. మాలో ఆ మంట పుట్టించండి నాయన. మా చుట్టూ ఇంకా ఎంతో మంది ఈ కృపలేని వారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది రక్షణ భాగ్యాన్ని అయ్యా ఈ పరలోక దర్శనాన్ని పొందుకోని వారు ఉన్నారు. ఈ రక్తంలో కడగబడిన వారు ఉన్నారు. వారిలో చాలా మంది నాయన అయ్యా ఇదిగో దోషిలో పట్టుకున్న నీటిలాగా దారిపోయారయ్యా. అయ్యా, మేము ఎవరిని పోగొట్టుకోకుండా మా ప్రియులందరినీ మేము సంపాదించుకోవడానికి సమయాలను మాకు అనుకూలపరచండి కానీ విస్తారమైన బంధువులు, రక్ష సంబంధికులు మా ప్రియులు ఎందరో ఉన్నారు. వారిలో ఎందరో నైనా విగ్రహారాధికులుగా కనికరం చూపించండి. వారి ముందు మమ్మల్ని నిలబెట్టండి నాయన. అయ్యా వారి దగ్గరికి మమ్మల్ని నడిపించండి నాయన. లేదా నా ప్రభువా మీరే దర్శించండి అయ్యా. అయ్యా ఏ విధం చేతనేనను వారిని కూడా ప్రభు నీ సహవాసంలోనికి మాతో కూడా నడిపించుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా యవన బిడ్డలకు సహాయం చేయండి నేను. మా కుటుంబాలలో అటు నీ కృప దర్శనాన్ని, మీ యొక్క ఆత్మ అభిషేకాన్ని దయచేయమని తండ్రి రాత్రి ఈ కృపాసనం ఎదుట మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మేము బలహీనం ప్రభు, భయస్థులం తండ్రి. మాలోన ఆ భయం నుంచి విడుదల దయచేయండి. మమ్మల్ని నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలిగినని పౌలు గారి సాక్ష్యం మా నోట కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మాట్లాడిన మాటల్లో దోషం ప్రభువా నన్ను క్షమించి నీ వాక్శక్తి చేత మా అందరి హృదయాలను సంధించమని నీ కృపాసనుడు సమర్పించుకోండి. సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకే ఆరోపించుకోండి. యేసు ప్రభులు వారి ప్రశస్తమైన నామంలో స్తుతులు చెల్లించి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.